24/7 న్యూస్ టీవీ. రీసెంట్ గా రేవంత్ సర్కార్ ఒక వినూత్నమైన ఆలోచనకి అవకాశానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే ట్రాన్స్జెండర్స్ ని ట్రాఫిక్ పోలీస్ గా నియమించడం. ఒకప్పుడు వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చేయి చాచి అడిగే పొజిషన్ నుంచి ఇప్పుడు వాళ్ళ చేతులతోనే కంట్రోల్ చేసే స్థాయికి వచ్చారు. ఈ రోజు మనం మైత్రివనం చౌరస్తా దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. పదండి. నమస్తే అండి, బాగున్నారా? నమస్తే మేడం, బాగున్నాం. మీకు ఎలా ఉంది జాబ్, ఎలా ఉంది మీ ఫీలింగ్? మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా అనిపిస్తుంది, అందరూ వింటున్నారా మీ మాట? వింటున్నారు అందరు వింటున్నారు, బాగానే ఉంది. వేరే స్థాయి నుంచి ఇప్పుడు ఈ స్థాయికి రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వేరే స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం అయితే చాలా సంతోషమైన విషయం. సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే, మాకు ప్రత్యేకంగా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకు మనకు ఏమంటారు, మాకు మంచిగా ఒక అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషమైన విషయము. ఇంకొకటి, ఇదే సిగ్నల్ దగ్గర మేము భిక్షాటన చేసుకొని బతికే వాళ్ళం కాబట్టి ఇంకా ఇదే సిగ్నల్ దగ్గర మేము సిగ్నల్ కంట్రోల్ చేయడము మాకు సంతోషమైన విషయం, చాలా హ్యాపీ. ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? ఇంకేమైనా చెయ్యాలి మాకు రేవంత్ సర్కార్ అనిపిస్తుందా మీకు? ఇంకా డిమాండ్ అంటే, నాకైతే ఇంకా డిమాండ్ చేయాలని ఉంది. ఎట్లా డిమాండ్ చేయాలని ఉందంటే, ఇప్పుడు మా దాంట్లో చాలా చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రతి రిజర్వేషన్లా మాకు రిజర్వేషన్ ఇవ్వాలి, అలాంటి దాంట్లో కూడా మాకు జాబ్లు ఇవ్వాలని నా తరపు నుంచి నేను సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కోరుకునేది అదొకటే. నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుండి వచ్చారు? నేను మహబూబ్ నగర్ నుంచి మేడం. మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్. సో ఇక్కడ నేను మా కమ్యూనిటీలోకి మారి ఒక 6 years అవుతుంది మేడం. సో తర్వాత ఇక్కడ మా కమ్యూనిటీ తరపున ఇట్లా మన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇట్లా పలానా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో అవకాశాలు ఇస్తున్నారని చెప్పేసి మేము హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఈవెంట్స్ కండక్ట్ చేశారు. ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసినాము. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత ఇలా పలానా పిఎస్లకి ట్రాఫిక్ పిఎస్లకి మమ్మల్ని ఉద్యోగంలోకి పంపించారు మేడం. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? ఇంతకుముందు మా కమిటీలోకి వచ్చిన తర్వాత మాకు ఏ సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర కలెక్షన్ చేయడము, ఓపెనింగ్స్ దగ్గర కలెక్షన్ చేయడము, షాప్కి వెళ్ళి కలెక్షన్ చేయడం ఇవే ఉండే మేడం. ఇప్పుడు మాకు జాబ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చేయి చాచి అడిగే వారు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా ప్రౌడ్ఫుల్ గా ఉంది మేడం. ఈ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంతకు ముందు ఉన్న ఏ ప్రభుత్వం కానీ మా తరపున మా కమ్యూనిటీ పట్ల ఎవరు మాకు ఉద్యోగ అవకాశాలు కానీ ఎలాంటి నిర్ణయాలు కానీ ఎవరు తీసుకోలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మా కోసం మా కమ్యూనిటీ పట్ల ఇలాంటి మంచి ఆలోచన తీసుకున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రౌడ్ఫుల్గా ఉంది. ఇంకా ఇదే రంగంలో కాకుండా ఇంకా వివిధ రంగాలలో ఇంకా పలు సంస్థలలో మా వాళ్ళకి ఇంకా మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా కమ్యూనిటీలో. అట్లాగే ఎట్ ద సేమ్ టైం ఏం చదువుకొని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ ఏదైనా ఒక ఉపాధి కల్పించాలి. ఇంకా మంచి మంచి ఇందిరమ్మ ఇల్లు కూడా మా కమ్యూనిటీ వాళ్ళకి కల్పించాలి. ఎందుకంటే హైదరాబాద్లో మా కమ్యూనిటీ వాళ్ళని చూసి అందరూ చీత్కరించే వాళ్ళే, ఎవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరు, కనీసం ఒక మనిషి హ్యుమానిటీగా కూడా చూడరు. సో మా కమ్యూనిటీ పట్ల వసతి గృహాలు కూడా ఏమన్నా ఏర్పాటు చేసి మా కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తే బాగుంటది. సో ఇది చెప్తున్నాను మేడం. ట్రైనింగ్ లో మీకు ఏం చెప్పారు అసలు? ట్రైనింగ్ లాస్ట్ మంత్ 4th ఇట్లా మా కమ్యూనిటీ పట్ల ఇలా జాబ్స్ ఇస్తున్నారు అని చెప్పేసి సెలెక్షన్స్ ఈవెంట్స్ అయిన తర్వాత సెలెక్ట్ చేసిర్రు. మా కోసం ట్రైనింగ్ ఒక 20 days వరకు ఇచ్చారు మేడం. ఇట్లనే ట్రాఫిక్ విధుల్లో ఎట్లా చేయాలి, ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి, మనం సేఫ్టీగా ఉంటూ ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి, సో స్టాప్ లైన్ దగ్గర ఎట్లా వెహికల్స్ స్టాప్ చేయాలి,
సిగ్నల్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో అదే దాని పట్ల మాకు ఒక థియరిటికల్ చెప్పేసి దాని పట్ల ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిర్రు, అది కూడా రాసాం మేడం. ఏం క్వాలిఫికేషన్ ఉండాలి ఇప్పుడు దీనికి? ప్రస్తుతానికైతే 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ మీదే మమ్మల్ని సెలెక్ట్ చేశారు, అంతే మేడం. ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయా మీకు ఈ డ్యూటీ చేస్తున్నప్పుడు? మాకంటూ ఇబ్బందులు ఏం అనిపించలేదు మేడం, రెస్పెక్ట్ఫుల్గా ఉంది. సో సమాజం కూడా మమ్మల్ని రెస్పెక్ట్గా చూస్తారు అని చెప్పేసి అలా అలా బతికే కన్నా ఇలా మంచిగా రెస్పెక్ట్ఫుల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు జాబ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంది? ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉంది? సో నేను మా కమిటీలోకి వచ్చిన తర్వాత నేను మా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు కూడా నన్ను ఇన్వైట్ చేయలేదు. సో ఇట్లా జాబ్స్ వచ్చిందని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచిగా హ్యాపీగానే ఫీల్ అయ్యారు మేడం. ఇంతకు ముందు ఎర్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎర్నింగ్ ఎలా ఉంది మీ ఫీలింగ్? ఇంతకుముందు ఎర్నింగ్ ఎంత ఉన్నా సమాజంలో గౌరవం లేని ఎర్నింగ్ కాబట్టి ఇప్పుడు ఇంకా మేము వచ్చి 1 month కూడా అవ్వలేదు. సో మాకు ఇంకా శాలరీ అయితే ఏమి ఇంకా పడలేదు మా అకౌంట్స్లలో, కానీ బాగుంది, రెస్పెక్ట్ఫుల్గా ఉంది జాబ్ చేసుకోవడం. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే సమాజంలో మాకంటూ ఉద్యోగాలు ఒక్కొక్క సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు కాబట్టి ఇక పైన విమర్శించే వాళ్ళకి సో మేమేంటో మేము ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఫస్ట్ మెట్టు కాబట్టి మేము ప్రూవ్ చేసుకొని అందరితో సమానంగా మేము కూడా ఉద్యోగాలు చేస్తాము. సో మమ్మల్ని కూడా సమాజంలో ఒక మనిషిగా మాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను చెప్తున్నాను మేడం. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఎప్పుడు మాకు ఎక్కడ మాకు సమాజంలో చీత్కరించే వాళ్ళే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ గారికి మా కమ్యూనిటీ పట్ల ఇంత మంచి అవకాశం తీసుకొని మాకు ఇలా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా పట్ల మా కమ్యూనిటీ తరపున చాలా థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి సార్. ఫైనల్ గా ఇంకా ఇంట్లోనే ఉండి భయపడతారు కదా చాలా మంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇంట్లోనే ఉండి జాబ్ చేయడానికి ఇబ్బందులు పడతారు కదా, బయటకు వచ్చి తిరగలేరు, అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ప్రస్తుతం మనకంటూ సమాజంలో ఒక ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం నుంచి కల్పిస్తున్నారు కాబట్టి సో మనం ఏ అవకాశాలు వచ్చినప్పుడే వాటిని యూజ్ చేసుకోవాలి. అవకాశాలు అనేవి గోల్డెన్ ఛాన్సెస్ లాగా కాబట్టి మనం ఏ అవకాశం వచ్చినా సుసిద్ధంగా ఉండాలి. సో మనం కూడా బయటికి వెళ్ళి సమాజంలో బతకాలి, సమాజంలో అందరితో పాటు రెస్పెక్ట్ఫుల్ గా జాబ్ చేయాలి, ఉపాధి సంపాదించుకోవాలి అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటాను మేడం మా కమ్యూనిటీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది ఇంటర్వ్యూ. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.